2024 డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా ధనుస్సు రాశి వారికి 2024 డిసెంబర్ మాసానికి గాను మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు పంచమ భావమైనటువంటి మేషరాశి మీద దృష్టిని సారించడం వల్ల షష్టమ భావంలో వృషభ రాశిలో ఆయన వక్రించి పంచమ భావాన్ని చూస్తున్నాడు కనుక ధనుసు రాశి వారికి అది పంచమ భావం కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను నిర్వర్తించుకోగలుగుతారు. శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారికి ఏల్నాడు శని పూర్తిగా తొలగిపోయింది. శని సహకారిగా మీకు సహకరిస్తున్నాడు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. పరిశ్రమల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో. ఈ డిసెంబర్ మాసంలో కూడా కేతు అలాగే కన్యారాశిలోనే సంచరిస్తారు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు, దైవబలం మిమ్మల్ని వెన్నంటి కాపాడుతుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను గురువు, శుక్రుడు, శని, కేతువులు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మీకు శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, అలాగే రాహువు మీకు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాల కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయములో అనగా వృశ్చిక రాశిలోను, జన్మరాశిలో అనగా ధనుస్సు రాశిలోను సంచరిస్తున్నాడు కనుక కొంతమంది రాజకీయ నాయకులకు స్థానచలనం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులకు స్థానచలనాలకు అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి నూతన ఉద్యోగ అన్వేషణ కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు, శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు చేసి లాభాలు పొందాల్సిన వాతావరణం కూడా, ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ రకంగా రవి ఎక్కువ ప్రతికూలంగా, తక్కువ అనుకూలంగా సంచరించేటువంటి వాతావరణం ఈ ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడు ఈ డిసెంబర్ మాసంలో వ్యయంలోను, జన్మరాశిలోను సంచరిస్తూ ఇటువంటి ఇబ్బందులను ఇస్తున్నాడు. మరి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావం వైపున వక్రించడం వల్ల, అనగా కర్కాటక రాశిలో ఆయన వక్రించడం వల్ల మిథున రాశిని ఆయన చూస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారికి అది సప్తమ భావం అయినందున ఎదుటివారితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సంతానంతో మనస్పర్ధ రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో భూవాహన సమస్యలు, అధిక ఖర్చులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపారం విషయాల్లో అధిక ఖర్చులు, అధికమైనటువంటి శ్రమను మీరు పొందాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధ రావడానికి అవకాశం కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో మీనంలో రాహు సంచారం కొనసాగుతోంది. 4వ భావంలో రాహువు కుటుంబపరమైనటువంటి సమస్యల్ని, కుటుంబపరమైనటువంటి ఖర్చుల్ని, కుటుంబంలో దుబారా ఆలోచనలని, అనవసరమైనటువంటి ఖర్చుల్ని, సమయాన్ని వృధా చేసేటువంటి వాతావరణం, అశాంతినిచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ధనుస్సు రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, రాహువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందులను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. మరి తప్పనిసరిగా 2024 డిసెంబర్ మాసానికి గాను ధనుసు రాశి వారు రవి, కుజుడు, బుధుడు, రాహువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో అనగా పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా చతుర్థంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గారాధన చేయండి. దుర్గా అష్టోత్తరం చదువుకోండి.
1 కేజీ మినుములు పేదవారికి దానం చేయండి. వ్యయములో ఉన్నటువంటి బుధదోషం నుంచి బయటపడడానికి బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని తులసి ఆకుల మాలను సమర్పించండి. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి, లేక నామాలను నిత్యం జపం చేసుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. అలాగే జన్మ రాశిలోనూ వ్యయంలోనూ సంచరించేటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యారాధన చేస్తూ సూర్యప్రీతిగా 1 కేజీ గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను ధనుస్సు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి సుఫలితాలుగా మనం పరిశీలిస్తే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా లాభభావమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి, అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి 50% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావంలోనే వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతాన విషయంలో సుపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్నాడు. అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి. అయితే కుటుంబ సౌఖ్యానికి, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి 12వ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు. ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది. వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరికి 4 ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక, తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి. జన్మరాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరితనం వల్ల సమస్యలు, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు, అష్టమ భావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రకంగా మీరు ఆశించిన పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు, మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు గురువుకి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తోంది.
కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి, అష్టమ భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి. ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ కాలసర్పదోషం నుంచి బయటపడండి. ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, శనీశ్వర స్వామిని సందర్శించండి, ఈశ్వరారాధన చేయండి, బిల్వాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి. ఇక తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద గురువులకు కానీ దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.